వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ రోజైతే నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ అండ్ న్యూ రెసిపీ అయితే తీసుకొని వచ్చేసాను. అదేం కాదు, సాంబార్ రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో వేడి వేడి సాంబార్ రైస్లో ఈ విధంగా వడియాలు కలుపుకొని, గుమ్మడి వడియాలు కూడా కలుపుకొని తింటే అస్సలు నోరు ఊరిపోయి రుచి చాలా, స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ అనమాట. సో ఆలస్యం చేయకుండా ముందుగా మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసు బియ్యం తీసుకోవాలి. సో కొలతగా చెప్పాలంటే ఒక హాఫ్ కేజీ అనమాట. సో హాఫ్ కేజీ రైస్కి ఒక పావు కేజీ కందిపప్పు తీసుకోవాలి. సో తీసుకొని ఈ రెండింటిని మనం మంచిగా కలుపుకొని ఒక 3 to 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని, అలాగే ఒక లోటా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో చింతపండు పులుసు అనమాట. సో ఒక 2 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఒక 20% వేగాక తర్వాత మనం టొమాటోలు వేసుకొని వేయించుకోవాలి. సో టొమాటోలు అనేవి బాగా వేగిపోయాక టొమాటోలతో పాటు ములక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా క్యారెట్లు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వెజ్జెస్ అన్నీ మంచిగా వేగాక ఒక టమాటా అనేవి మెత్తగా అయ్యాక పసుపు, అలాగే ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి తిప్పుకోవాలన్నమాట. సో చింతపండు పులుసు వేసాక మనం వాటర్ అనేది వేసుకోవాలి. సో దీనికి కొలత వచ్చేసి ఒక 2 లీటర్ల వాటర్ వేసుకుంటే మంచిగా బాగుంటుంది అనమాట. ఎసరికి అన్నము అలాగే కందిపప్పు కూడా ఉడకాలి కాబట్టి తరువాత మనం సాంబార్ పౌడర్ వేసుకొని, తరువాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఆ వాటర్ అనేది మరిగించుకోవాలన్నమాట. సో ఇది మరుగుతుండగా మనం ఈ విధంగా పోపులు అనేవి రెడీ చేసుకోవాలి. సో మధ్యలో థమ్సప్ ఎందుకు వచ్చిందంటే, నేను ఏదైనా వంట చేస్తున్నానంటే ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒకటి తినుకుంటూ తాగుతూ చేస్తాను అనమాట. అది నా అలవాటు. సో మీరు వంట చేసేటప్పుడు ఏం చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మంచిగా ఎసరు అనేది వచ్చేసాక మొత్తం మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే పప్పు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ మొత్తం అంతా తిప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం వాటర్ కంటెంట్ అంతా పీల్చుకున్నాక మొత్తం అంతా తిప్పుకొని ఉప్పు అలాగే సరిపోయిందో లేదో చూసుకొని ఈ విధంగా మనం పోపు అనేది పెట్టుకోవాలి. సో పోపు అనేది కొంతమంది ముందు పెట్టుకుంటారు, బట్ నేనైతే లాస్ట్లోనే పెట్టాను. సో పోపు అనేది యాడ్ చేశాక ఆ స్మెల్ వచ్చింది, మా వీధి చివరి వరకు స్మెల్ వెళ్ళిందనమాట. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసింది. పోపు పెట్టుకున్నాక మొత్తం అంతా తిప్పుకోవాలి. సో మా మమ్మీ అయితే మంచిగా ఇందులో ఆవకాయ వేసుకొని ట్రై చేశారు ఫ్రెండ్స్. ఆవకాయతో కూడా బాగుంది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.